ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. వ్యవసాయ పనులు చేయాలన్నా వణికిపోతున్నారు. వేసిన విత్తనాలు సేఫ్గా ఉంటాయంటే ఉండే పరిస్థితి లేదు. చేతుల్లో పొట్లం కనిపించిన భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలు తీసి కాలు వేయాలంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి. పక్కన కర్ర లేకుండా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మొత్తంగా చూసుకుంటే కోతుల బెడదతో రాష్ట్రంలోనే ఖమ్మంలో మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 3,000 పైగా దాడులు జరిగిన పరిస్థితి. 3,000 మంది పైగా ఇబ్బంది పడినటువంటి అనారోగ్య సమస్యలకు గురైనటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే ఇప్పుడు కోతుల బెడద తీవ్రతరమైందని కూడా చెప్పుకోవచ్చు. వాటి మొత్తం కూడా కోతులకు సంబంధించి కూడా నియంత్రణ కోసం అటు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కోతుల బెడదను తట్టుకోలేక ఏకంగా రాష్ట్రపతికే మొరపెట్టుకున్నాడు ఒకతను. ఆ రాష్ట్రపతికి మొరపెట్టుకుంటే మీ దరఖాస్తు మాకు అందిందంటూ కూడా రిప్లై కూడా ఇచ్చిన పరిస్థితి. అది ఎక్కడ ఏంటో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు స్థానికులు ఉన్నారు. చెప్పండి, గార్లలో ప్రధానంగా మీరు రాష్ట్రపతికి కోతుల బెడదను నియంత్రించాలంటూ కూడా మీరు ఫిర్యాదు చేశారు. ఎందుకని? నేను 2013లోనే ఈ కోతుల ఉత్పత్తి మనుషుల కన్నా జంతువుల కన్నా విపరీతంగా అవుతుందనే ఆలోచనతో 2013లో నేను రాష్ట్రపతికి లెటర్ రాశాను. నాకు రిటర్న్ రాశారు. వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్కు, ఆనాడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర గవర్నమెంట్కు, జిల్లా గవర్నమెంట్కు కూడా అందరు అధికారులకు యాక్షన్ తీసుకోమని చెప్పారు. కానీ ఆ రోజు మొక్కుబడి కార్యక్రమాలు అయినాయి. ఈనాడు చూస్తే ఆ రోజు 200 కోతులు ఉన్న పరిస్థితి చూస్తే ఈరోజు 1,500 కోతులు అయినాయి. అందుకని ఈ కోతుల వల్ల అందరూ ఇబ్బంది పడతాళ్ళు. ఒకళ్ళని కాదు, మహిళలు, గృహిణులు, విద్యార్థులు, రహదారి వెంట వెళ్ళేటోళ్ళు అందరూ ఇబ్బందులు పడతాళ్ళు. దాదాపు హాస్పిటల్ పాలు కూడా నెలకు మా గార్ల పరిధిలో నెలకు 100-150 మంది వెళ్తున్నారు. దాదాపు ప్రభుత్వ తరఫున కూడా ఈ దాదాపు రెవెన్యూ కూడా ఇబ్బంది పడతాళ్ళు. అనేక నష్టాలు పడతాళ్ళు. రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, మహిళలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈవెన్ బట్టలు ఆరేసుకుందామన్నా బయట వేసుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ ఉత్పత్తి అవుతున్న కోతులని మేము నిర్మూలించమని, బెడద లేకుండా చేయండి, నివారణ లేకుండా చేయండి. దీనికి ప్రత్యేక బడ్జెట్ పెట్టే వీటిని కేటాయిస్తే రాష్ట్ర బడ్జెట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద స్పెషల్గా తీసుకొని దీన్ని నియంత్రిత చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వం తరపున, ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఇది ప్రజలలో అవేర్నెస్ కల్పించి ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని, ఇంకా భవిష్యత్తులో కూడా దీన్ని ప్రజల్లో అవేర్నెస్ కల్పించి నిర్మూలన చేయడానికి కృషి చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా రైతులు కూడా పంట పొలాల్లో ఇబ్బంది పెడుతున్నారు. విత్తనాలు కానీ పత్తి మొక్కలు కానీ పీకేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి దీన్ని? నేను గ్రామీణ రైతును. మా గ్రామంలో పత్తి విత్తనాలు కానీ వేసిన దగ్గర నుంచే పీకటం మొదలు పెడితే మామిడి తోటలు, మొక్కజొన్న, మిగతా కూరగాయల లాంటి పంటలన్నింటినీ నాశనం చేయడం జరుగుతుంది. ఈ కోతులు ఎట్లున్నాయంటే ఈ దినదినాభివృద్ధి చెంది వేలకు వేలు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం రెండు కానుపులతోటి. వీటి మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని వీటిని నియంత్రించే విధానం చేయాలని మా రైతుల తరపున ప్రార్థన. మీరు చెప్పండి, ప్రధానంగా ఎవరి మీద దాడులు జరుగుతున్నాయా? ఎందుకు భయపడుతున్నారు? సార్, ఇప్పుడు మన డోర్నాకల్ మండలం ఎస్టీ హాస్టల్, నేను ఎస్టీ హాస్టల్లో పనిచేస్తాను. డోర్నాకల్ మండలం ఎస్టీ హాస్టల్లో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు మార్నింగ్ 5కి లేస్తే బాత్రూమ్ కానీ లెట్రిన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ప్రజెంట్గా 2 విద్యార్థులను కూడా ఖర్చున్నాయి. అతి దారుణంగా ఈవినింగ్ టైం, లంచ్ టైంలో భోజనం 5:30-6కి భోజనం పెట్టాలన్నా వాటర్ పైప్ తీసుకొని స్ప్రే చేసి కర్రలు పట్టుకొని 8 మంది నిలబడితేనే భోజనం చేయాల్సి వస్తుంది పిల్లలు. దాదాపు 275 మంది డోర్నాకల్ ఎస్టీ హాస్టల్ బేహోత్సంగా లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా ఫిర్యాదు చేసినాం. దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా చెప్పినాం. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. డాక్టర్లు కూడా అక్కడ అందుబాటులో ఉన్నా కానీ అసలు మనిషి చిన్న పిల్లగాడు రూమ్ నుంచి బయటికి రావాలంటేనే ఒక సెక్యూరిటీ ఉండాల్సి వస్తుంది. ఆ సెక్యూరిటీకి డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్ మేము మాకు సంబంధం లేదంటున్నారు. వార్డెన్ సార్ ఎన్నిసార్లు కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదులు డోర్నాకల్ ఎస్టీ హాస్టల్ సార్. మీరు చెప్పండి, ప్రధానంగా పంచాయతీల్లో కోతులకు సంబంధించి నియంత్రించేందుకు మొత్తం మంకీ ట్రాప్లు పట్టమని చెప్తా ఉంటారు. దానికి బడ్జెట్ కూడా ఉంటుంది. అసలు అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? గతంలో మేము తీర్మానం చేశాం సార్. గత సర్పంచ్గా 5 సంవత్సరాలు ఉన్నా నేను. అప్పుడు తీర్మానం చేసి కోతులు పట్టడం జరిగింది. కానీ ఎప్పుడు కోతులు పట్టినా మళ్ళీ పక్క పంచాయతీల నుంచి అడవి దగ్గరలో ఉండటం వల్ల అవన్నీ మళ్ళీ కూడా ఇక్కడ చేరుకోవడం అది. ఎందుకంటే ఒక్కసారి అలవాటైన కోతి అది మానే పరిస్థితి లేదు. కోతుల వల్ల ఇంతకుముందు గార్ల వచ్చి కూరగాయలు కొనేటువంటి పరిస్థితి లేదు. ఎవరి దొడ్లో వాళ్ళు కూరగాయలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే పల్లెటూళ్ళలో. ఆ వాతావరణం కూడా లేకుండా పోయింది.
ఏమైనా కూరగాయలు వేద్దామన్నా కూడా కోతుల పెడితే మొక్కేసినప్పటి నుంచి అది కాయకూరలు పండేదాకా పిందెలనే తుంచేస్తున్నాయి. అటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం కానీ ఒకవేళ ఒక సపరేట్ బడ్జెట్ కేటాయించి కోతులను చంపాలంటే ఈ పల్లెటూళ్ళల్లో భయం అనేది ఉంది, భయం భక్తి కూడా ఉంది. ఎందుకంటే కోతి అంటే ఆంజనేయ స్వామి, కోతిని చంపితే వామ్మో దేవుడు నన్ను ఏం చేస్తాడో అనే బాగా భయపడతా ఉన్నారు. ఇటు కోతుల బెడద నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఒక తీర్మానం చేసి దానికి ఒక సపరేట్ బడ్జెట్ని కేటాయించి కోతుల నివారణ తక్షణమే చేపట్టాలని మేము ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి తెలియజేస్తా ఉన్నాం. ఇది కాకుండా మీ 10 TV వాళ్ళు ఇక్కడ రావడం కూడా మా అదృష్టం. మీరు ఇది వచ్చి ప్రచారం చేయడం అనేటువంటి మామూలు విషయం కాదు. మేము ఎవరికి అధికారులకు ఫోన్ చేసినా కూడా ఎవరు సహకరించి కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, పట్టించుకోవట్లేరు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో నిన్న పోయి అడిగితే మేమేం చేయమబ్బా, దీనికి బడ్జెట్ కేటాయించో లేకపోతే పైనుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వస్తే చేస్తాం తప్ప మేము చేసే మా చేతిలో ఏం లేదు అని ఎవరికి వాళ్ళు మరి తప్పించుకుంటా ఉన్నారు. కనీసం మీ టీవీ వారైనా మీరు దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని మా యొక్క కోరిక. అదే కాకుండా కుటుంబ నియంత్రణ అయితే ఏ రకంగా ఉందో అప్పుడు గతంలో ఒక 2013లో మెడిసిన్ వచ్చింది, అవి కనుక వేస్తే మళ్ళీ గర్భిణీగా కాదు, మళ్ళీ అంతటితోనే పోతుంది, మళ్ళీ ఉత్పత్తి కాదు అని చెప్పారు కొంతమంది డాక్టర్లు కూడా. ఈ టీవీలలో కూడా వచ్చింది. మరి అది ఎటుపోయిందో దాని ప్రభుత్వాలు కానీ గత పాలకులు కానీ పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం మీ టీవీ ద్వారానైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసి ఈ యొక్క కోతుల బెడదని నివారించేటట్టు చేయాలని మీకు 10 TV వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ఈశ్వరంగం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు చెప్పండి, ప్రధానంగా ఎలాంటి దాడులు చేస్తున్నాయి కోతులు? ఈ కోతులు అనేది గతంలో ఒక వింత లెక్క ఉండేది. అప్పుడు అసలు కోతి చూపెట్టాలంటే ఏమైంది, చిన్నపిల్లలకి ఇంతకుముందు ఎక్కడైనా ఒక కోతి కనబడితే కోతిని చూపెట్టే పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు ఇండ్లలోకి వస్తున్నాయి. తలుపు తీసి జస్ట్ అట్లా ఆదమర్చి ఉంటే ఇండ్లలోకి దూరి ఆ బియ్యం, పప్పు, ఉప్పు మొత్తం నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు నిన్ననే మా మిస్సెసే జస్ట్ ఆ బియ్యం పట్టుకొని బియ్యం కడుగుదామని చెప్పని పంపు దగ్గరికి పోతే మనిషి చేయిని పట్టుకొని, మనిషిని లాగినట్టే మనిషి ఒక చేయి పట్టుకొని బెదిరించుకుంటూ ఆ చేతిలో బియ్యం కూడా తినేస్తున్నాయి. డైరెక్ట్ ఎంత భయంకరంగా దాడులు చేస్తున్నాయి అంటే ఊహకందనగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా కూరగాయలు తెచ్చుకుందామని చెప్పన్నా కూరగాయలు కూడా కొంగు చాటున పెట్టుకొని వస్తున్నా సరే ఆ కోతులు అసలు ఎంత ఇంటెలిజెంట్గా తయారైనాయి అని చెప్పంటే కొంగు చాటులో కూడా ఉన్నాయని చెప్పని మనుషులు ఆడవాళ్ళని ఆపి వాళ్ళు ఎమ్మడే భయపడతారు. ఆ కొంగు బట్టి లాగి అందులోంచి సరుకులు తీసుకొని తినే పరిస్థితి ఏర్పడ్డది. ఇక చిన్నపిల్లల పరిస్థితి వర్ణాతీతం. వాళ్ళు చిన్నపిల్లలు ఏమన్నా బిస్కెట్లు ఏమైనా కొనుక్కొని వారికి వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయి. స్వయాన మా బాబు మీద 3 సార్లు దాడి చేసింది. ఇట్లనే 3 సార్లు కోతి కరిచింది. మా వాళ్ళ మీద నిన్న కూడా వాళ్ళ మీద ఒక 100 కోతులు గుమిగూడి చుట్టూ చేరి ఆమెకి భయభ్రాంతులకు గురి చేస్తే మేము అందరం 10 మంది కూడి అల్లిస్తే పోయినాయి. ఇలా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ గ్రామంలో పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు అందరూ పట్టించుకొని ఈ సమస్య మీద తక్షణమే ఏదైనా ఒక చర్య తీసుకొని ప్రజల ప్రాణాలు కూడా కాపాడాలని కోరుతున్నామండి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకే ఎక్కువ సంఖ్యలో కూడా కోతులు దాడులు చేసి గాయపరిచినటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మొత్తంగా ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి నేరుగానే రాష్ట్రపతికి 2013లోనే ఈశ్వర్లింగం అనే గ్రామస్తుడు ఇక్కడ నుంచి కూడా లేఖ రాయడం, అందుకు స్పందించి కొంత కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా తుది ఫలితాలు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ కూడా ఇప్పుడు ముర్ముకు లేఖ రాయడం రాష్ట్రపతికి, ఆమె నుంచి కూడా తమ లేఖ అందినట్లుగా తనకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి మొత్తం కోతుల పునరుత్పత్తికి సంబంధించినటువంటి ఆపరేషన్లు చేసి తమను కాపాడాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, గార్లా.